ఈ సినిమా ప్రొడ్యూస్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు సింబాని. హలో, అందరికీ నమస్కారం. జనరల్ తక్కువ మాట్లాడతాను, కానీ ఈరోజు మాట్లాడాలి కాబట్టి ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను కూడా ఎందుకు మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను కూడా మీలాగా 25 years బ్యాక్ ఒక గల్లీ రిపోర్టర్గా పనిచేసి, దాని తర్వాత ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో చేసి, దాని తర్వాత ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్కి వచ్చి ఈ సినిమా ఫీల్డ్కి రావడం జరిగింది. సినిమా ఫీల్డ్కి రావడానికి కారణం గత 10 సంవత్సరాలుగా చాలా కథలు వింటున్నాము. కానీ సంపత్ గారు సేమ్ మాది విలేజ్ ఒక మంచి లైన్ చెప్పిన తర్వాత ఆ స్టోరీ విని ఇన్స్పైర్ అయ్యి, నేను ఇలాంటిది ఎప్పుడో ఒక బుక్లో చదివాను. ఈయన చెప్పడము అది ఇది రెండు కనెక్ట్ అవడంతో ఇదే స్టోరీ చేస్తానని గట్టిగా నేను పట్టుబట్టి దీన్ని చేయడం జరిగింది. దీనికి సంపత్ నంది గారు, వారికి ప్రత్యేకంగా నా ఫ్రెండ్ అయినా సేమ్ విలేజ్ అయినా వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ మరియు జగత్ బాబు గారు ఎంత బిజీ ఉన్నా వారు తనకు సబ్జెక్ట్ నచ్చిన తర్వాత తను ఇంట్రెస్ట్గా చేయడానికి తను ముందుకు వచ్చి తను చాలా ఇంట్రెస్ట్గా చేశాడు. మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చి మాకు ఇంకా చిన్న ఏదో ఒకటి డిఫరెన్స్ ఉంది సార్ అంటే, ప్యాచ్ వర్క్ కూడా తను ఎక్కడ అమెరికాలో ఉండి మళ్ళీ వచ్చి ఆ ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి మాకు చాలా సహకరించడం జరిగింది. అలాగే అనసూయ గారు ఆ టైంలో చాలా బిజీగా ఉన్నారు. అయినా అప్పుడు అంటే నేను చేసిన ఆ టైంలో చాలా 7-8 మూవీస్ చేస్తూ ఉన్నారు. టైం బిజీగా ఉన్నా కూడా మాకు వారి టైం ఇచ్చి మా సంపత్ గారు మేము అంటే దీన్ని 38 daysలో ఫినిష్ చేయడం జరిగింది. అందరిని పరిగెత్తించాం. మా మురళి గారు దీనిలో యాక్ట్ చేసిన అనసూయ గారికి, మరియు మా బ్రదర్ వశిష్ఠ గారికి, మరియు కబీర్ సింగ్ గారికి, నా తమ్ముడు శ్రీనాథ్, దివి గారు, మరియు మయాంక్, అందరికీ గౌతమి గారికి ప్రత్యేకంగా. గౌతమి గారు అయితే ఇది చెప్పగానే అంటే తను మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇన్స్పైర్ అయ్యి ఒక సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ చేయడం జరిగింది. దీనిలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే దీనికి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ, ముఖ్యంగా మా మురళి గారు అయితే పాపం తను ఎంత హార్డ్ వర్క్ చేశారో నాకు తెలుసు. ఈ సినిమాకి డైరెక్టర్ మురళి గారికి, మరి డిఓపి కృష్ణ గారికి, ముఖ్యంగా ఈ సినిమాని బాగా అంటే కష్టపడి అందరు కష్టపడ్డారు. కృష్ణ సౌరభ్ గారు తన ప్రాణం పెట్టి చాలా దీన్ని అవుట్పుట్ తీసుకొచ్చి అంటే నాకు ముందు కొంచెం ఏదో అనిపించింది, కానీ సినిమా నిలబెట్టాడు, చాలా కష్టపడ్డాడు. అలాగే దీనిలో మాకు వర్క్ చేసిన మా సదానందం గారికి, మరియు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి, మరియు మా అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ గారికి, అందరికీ ఎవరైనా మర్చిపోతే అంటే ఇది నేను ఫస్ట్ టైం మాట్లాడిన చిన్న దానికి వచ్చి ఎవరు మర్చిపోయినా అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను ఈరోజు ఒకటే మీకు చెప్పదలుచుకున్నా. జనరల్గా సినిమాలు, లవ్ స్టోరీలు అవి ఇవి అన్నీ వస్తూ ఉంటాయి. నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు. సినిమా చూసిన తర్వాత మీరు ఒకసారి సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ ప్రతి ఒక్కరు అందరూ దీంట్లో హీరోలే. దీనిలో కథే హీరో. దీంట్లో అలా సెలెక్ట్ చేయడం జరిగింది, అందరు ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరిగింది. అయితే జనరల్గా నేను చెప్పదలిసింది ప్రకృతికి జనరల్గా ఒకటే నేను చెప్పదలుచుకున్నా, యుద్ధాలను ఆపొచ్చు, ప్రకృతికి కోపం వస్తే మనం ఆపలేం. అంటే ప్రకృతి అనేది అంత పవర్ఫుల్. దాన్ని ఒకటి మనం గుర్తుపెట్టుకొని మనం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఏంటి, ఆ నెక్స్ట్ జనరేషన్ ఏంటి మనం ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇది జనరల్గా రాజేంద్ర రెడ్డి గారు ఏదో చెట్ల మీద సినిమా తీశాడు, ఇది చెట్ల మీద సినిమా తీయాల. చెట్లు అనేది ఒక కాన్సెప్ట్. దీనికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడి చేసి కమర్షియల్ చాలా ఒక డిఫరెంట్ క్లాసికల్ థ్రిల్లర్గా చేసుకుంటూ దీనికి ఆ చెట్లు అనేది ఒక
20 మినిట్స్ 50 మినిట్స్ కథ చెప్పడం కోసం దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని మనందరూ వచ్చి థియేటర్లో చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. నేను చెప్పే ఏంటంటే గత గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది హరితహారం అని. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వనమహోత్సవం అని చేస్తుంది. అంటే మనము ఎంత పొల్యూషన్లో ఉంటున్నాము, ఎంత పొల్యూషన్లో బ్రతుకుతున్నామో మనందరికీ తెలుసు. మన వరకు ఓకే, మన నెక్స్ట్ జనరేషన్ ఏంటి, తర్వాత ఏంటి? కోవిడ్ టైంలో చూసాము, సిలిండర్లన్నీ కొనుక్కుంటా కూడా బ్లాక్లో కొనుక్కున్నాము. అది దానికి ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమా. దీన్ని అందరం చూడాల్సిన సినిమా. మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి తెలియజెప్పుకుంటూ ఒక్కొక్క మొక్క నాటుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి నేను ఏదైతే అనుకున్నానో నా స్ఫూర్తిని దాన్ని మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యంగా నా మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేకంగా వారికి స్పెషల్గా చెప్పుకుంటూ మనందరం ఒకటే కాబట్టి దీన్ని ముందుకు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా దీంట్లో ఈరోజు సంపదంత్ గారు ఒకటి అంటే దీంట్లో ఏమిటంటే ఒక బయాలజికల్ థ్రిల్లర్గా ఆర్గాన్స్ ఎలా పనిచేస్తాయి అనేది ఒకటి కమర్షియల్ యాడ్ చేశారు. నేను ఈరోజు ఒకటి ఇక్కడ ఈ వేదిక మీద నేను నా తదనంతరం నేను అవయవాలని ఏది ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నేను ఒక ఫామ్ ఫిలప్ చేసి నేను నా ఫ్యామిలీ నేను డొనేట్ చేస్తున్నాను. ఇది ఇంకా అందరూ కూడా ఇన్స్పైర్గా తీసుకొని దీన్ని అది చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ, మా వాళ్ళందరికీ, మా ఆర్టిస్టులందరికీ సినిమా సక్సెస్ చేయాలని, అందరికి థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటూ ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పుగా అనుకోదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరినైనా మిస్ అయి ఉంటే ప్రీ రిలీజ్లో కవర్ చేద్దాం సార్, ప్రాబ్లం లేదు. అక్కడ కూడా మిస్ అయితే సక్సెస్ మీట్లో కూడా కవర్ చేయొచ్చు మనం. అండ్ డెఫినెట్లీ దాసరి అన్న పేరుకి ఒక బ్రాండ్ అనమాట ఆ పేరు. అండ్ ఇప్పుడు డైరెక్షన్లో మనం విన్నాం